ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గ్రంథ రచయిత డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ గారు, పెద్దలు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, గౌరవనీయులు పెద్దలు కొడతాల రామకృష్ణ గారు, ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, ఒక మంచి పుస్తకాన్ని దత్తాత్రేయ గారు రాస్తే దాన్ని ప్రచురించడం కూడా అంతే మంచి కార్యక్రమం. అలాంటి పబ్లిషర్ అయినటువంటి విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, ఎంఎస్ రాజు గారు, ఇంత మునిపే నేను చెప్పినట్టు ఈరోజు మనం చూస్తే మంటాడ టు మ్యాన్హాటన్. ఫస్ట్ టైం నేను ఆయన ఈ జిల్లాలో పుట్టాడు అనుకున్నాను, కానీ ఎందుకంటే నాకు సుదీర్ఘ పరిచయం ఉంది. మనందరి ప్రియతమ నేత ఎన్టీ రామారావు గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి నోరి దత్తాత్రేయ గారు. నాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము కలుస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా చాలా చనువు పరిచయం ఉంది. చాలామంది చెప్పారు, ఈరోజు ఆ రోజు కాలంలో మనం చూస్తే పెద్ద పెద్ద కుటుంబాలు, అదే మాదిరిగా నోరి దత్తాత్రేయ గారు చూస్తే 12వ సంతానం. ఈరోజు మళ్ళీ ఎత్తుక్కుంటున్నాం. 2 పిల్లల కంటే ఎవరన్నా ఉన్నారా అంటే ఎక్కడా కనపడడం లేదు, తగ్గిపోయారు. ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో మీరు చూస్తే పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చే కొన్ని అగ్రదేశాలన్నీ కూడా జనాభా తగ్గిపోవడం, మన దేశానికి అడ్వాంటేజ్ ఇంకొక 20 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మనకు కూడా జనాభా తగ్గేదని మొదలు పెడుతుంది. ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతామని నేనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ఇండియాలో కూడా మళ్ళీ కరెక్ట్గా 30 సంవత్సరాల కంటే ముందు జనాభా నియంత్రణ మాట్లాడాను, అనేక నిబంధనలు పెట్టాను, మోటివేట్ చేశాం. కానీ ఈరోజు మళ్ళీ నేనే రివర్స్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఓసారి చరిత్ర. అయితే దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ తల్లిదండ్రుల్ని, పుణ్య దంపతులు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నోరి సత్యనారాయణ గారు, నోరి కనక దుర్గాంబ గారు. ఆకడ వారు చెప్పారు ఏ విధంగా కష్టపడ్డాం. ఆయన జీవితం కూడా ఏదో అన్నీ వడ్డించిన విస్తరి కాదు. అయితే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి ఈరోజు మనం చూసినప్పుడు పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం. ఆయన ఇక్కడ పుట్టి అమెరికానే కాకుండా ఆయన మాటల్లో మనం విన్నాం, ప్రపంచాన్నే మెప్పించిన డాక్టర్, ప్రపంచానికి సేవలందించిన డాక్టర్ మనవాడు కావడం, నోరి దత్తాత్రేయుడు కావడం మనందరికీ గర్వకారణం. ఒక్కోసారి ఏదో అదృష్టం వచ్చేసింది అనుకుంటాం, కాదు. ఏదో రొటీన్గా పైకి వచ్చింది కాదు. ఒక ప్రగాఢమైన సంకల్పం. మీరు వ్యక్తుల్ని ఎవరినా చూడండి, ఒక వ్యక్తి సంకల్పంతో అచంచలమైన విశ్వాసంతో ముందుకెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళకంటూ ఒక చరిత్ర సృష్టించి
భావితరాలకు ఆదర్శం అవుతారు. అవి చూసినప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వస్తారు. ఎన్టీ రామారావు కూడా ఇదే జిల్లాలో పుట్టి ఒక మామూలు కుటుంబంలో పుట్టి భవిష్యత్తులో కూడా అలాంటి వ్యక్తి మళ్ళా పుడతాడా అనే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఒక చరిత్ర. అలాంటి చరిత్ర సృష్టించారు. ఏ రంగంలో ఉన్నా అక్కడ చేసే పరిస్థితి వచ్చారు. వారి ప్రయాణాన్ని మనం విన్నాం. మామూలుగా ఇక్కడనే చదువుకొని అక్కడి నుంచి మీరు చూస్తే ఇక్కడే పియూసి, బిఎస్సి ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తి చేసుకుని కర్నూలులో ఎంబీబీఎస్ చేసి ఉస్మానియాలో పీజీ చేసి అదే మరి గాంధీ ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేయడం. అక్కడ ఆయన ఒక సంకల్పం, ఓసారి భగవంతుడు కూడా కొన్ని అవకాశాలు ఇస్తారు. అందరి జీవితాల్లో మీరు చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపు తిరిగే సంఘటనలు వస్తూ ఉంటాయి. అలాంటి మలుపు తిరిగే సంఘటనలు అందిపుచ్చుకున్నవారు ఏ స్థాయికైనా రీచ్ అయ్యే పరిస్థితి వస్తారు. ఒకవేళ అలాంటి వచ్చినా వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే ఉంటాం. ఆయన మీరు ఒకసారి చూస్తే అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కార్డు, విజిటింగ్ కార్డు ఇస్తే ఆయన సంకల్పం, ఒక ఇంట్యూషన్ ఎట్లా పనిచేసిందంటే మళ్ళీ నేను అమెరికాకు పోవాలని అక్కడికి వెళితే ఒక చిన్న కాంటాక్ట్, ఆ కాంటాక్ట్లో కూడా మనం చూడాలి, అది ఒక మిరాకిల్. అంటే ఆయన సిన్సియారిటీ, ఆ డాక్టర్ని మెప్పించాడు ఆ వయసులో అంటే ఆయన సిన్సియారిటీ, ఆయన సబ్జెక్ట్ చూసిన తర్వాత ఈ కుర్రవాడికి భవిష్యత్తు ఉంది, ఎప్పుడైనా నువ్వు వస్తే నన్ను కలవమని చెప్పాడంటే అది నోరి దత్తాత్రేయ గారి గొప్ప విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సంకల్పమే ఆయన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు, ఆ హాస్పిటల్లో నేరుగా అప్పటికే ఇంటర్వ్యూ కూడా లేకుండా ఇచ్చారంటే అది వారి యొక్క ఒక విశిష్టత, లేకుంటే ఆయన యొక్క మెరిట్ అది. అక్కడి నుంచి మీరు చూసినప్పుడు అంచెలంచెలుగా ఎదిగాడు. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. వారిని, వాళ్ళ తల్లిని గురించి వారు చెప్పారు. అదే మాదిరిగా ఆయన వైఫ్ కూడా, ఎవరైతే సుభద్ర గారు, ఆవిడ కూడా డాక్టర్, డాక్టర్ కూడా డాక్టర్. ఆ కుటుంబం మొత్తం డాక్టర్స్గా ఉండి ఒకరికొకరు సహకరించుకున్నారు. ఆ కుటుంబాన్ని, ఆ తండ్రిదండ్రుని ఒకసారి గుర్తు చేసుకుంటూ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వైద్య రంగంలో మీరు చూస్తే చాలా అవార్డ్స్, ఒకటి రెండు కాదు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ క్లినికల్ ఫెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డు ఇచ్చారు. అదే సమయంలో లేడీస్ హోమ్ జనరల్ నిర్వహించే సర్వేలో మహిళల క్యాన్సర్ నివారణలో ఉత్తమ డాక్టర్గా అవార్డు ఇచ్చారు. 95లో మెడికల్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ ఇచ్చారు. 2003లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియేషన్ అంకాలజీ ఫెలోషిప్ అందుకోవడం ఆయన అనేక విజయాల్లో ఇది ఒకటి. 50 సంవత్సరాలు మనం అందరం కూడా 50 సంవత్సరాలు వసంతాలు జరుపుకుంటా ఉంటాం, అన్ని జరుపుకుంటాం. కానీ ఆయన 50 సంవత్సరాలు సుదీర్ఘంగా క్యాన్సర్లో ట్రీట్మెంట్ ఇచ్చాడంటే, అనేక ఇన్నోవేషన్స్ దారి తీశాడంటే మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నాయి. ఈరోజు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఆయన్ని ట్రిబ్యూట్ టు లైఫ్ అనే అవార్డు కూడా ఇచ్చారు. ఇది వచ్చినప్పుడు ఆయన ఒక స్టోరీ కూడా చెప్పారు. మా మదర్ ఇన్ లా, నా మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. మా ఫ్యామిలీ అంతా చాలా బాధపడ్డాం. అప్పుడు 2 హాస్పిటల్స్ ఉండేటివి. ఒకటి బాంబే టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూట్, 2 అడయార్.
అక్కడి నుంచి అమెరికాకు వచ్చినప్పుడు దత్తాత్రేయ గారే ఆవిడ ట్రీట్మెంట్ ఇవ్వడం. అప్పుడు కూడా ఆవిడ ఆలోచించిన విధానంలో మీరు చూస్తే, నేనైతే డబ్బులు పెట్టుకొని రాగలిగాను ఒక ముఖ్యమంత్రి భార్యగా, లేకుంటే ఎన్టీఆర్ భార్యగా ఎంతమందికి అవకాశం వస్తుంది, కాబట్టి ప్రజలకు అవసరమైన ఒక హాస్పిటల్ పెడితే బాగుంటుంది, క్యాన్సర్ హాస్పిటల్ పెడితే బాగుంటుంది అని ఒక సంకల్పాన్ని ఆవిడ చెప్పడం, అది ఎన్టీ రామారావు గారు గుర్తుపెట్టుకొని ఆవిడ చనిపోయిన తర్వాత నోరి దత్తాత్రేయ గారితో మాట్లాడడం, ఆ రోజుటి నుంచి ఆయన అసోసియేట్ అయ్యాడు. ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆ సంకల్పంతో 7 ఎకరాలు భూమి ఇచ్చారు, తర్వాత కొన్ని కారణాల వల్ల మేము అనుకున్నంత ప్రోగ్రెస్ చేయలేకపోయాం. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచించాను, ఎట్టి పరిస్థితులు చేయాలనే పట్టుదలతో మేము హాస్పిటల్ పూర్తి చేశాం. వాజ్పేయి గారు వచ్చి ఇనాగరేషన్ చేయడం, అబ్దుల్ కలాం వచ్చి ఒక ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం, ఈరోజు వారు చెప్పినట్టు 175 176 జనరల్ బాడీ మీటింగ్స్కి వారు అటెండ్ అయ్యారంటే ఒక మనిషిలో ఎంత పట్టుదల ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. ఈజ్ ఏ వెరీ పాపులర్ డాక్టర్, ఆయనే చెప్పారు. ఎవరైనా కొంతమంది ఏంటంటే క్యాన్సర్ అనగానే మనం చాలా బాధపడతాం, భయం కూడా ఉంటుంది, ఎంత డబ్బులైనా పర్వాలేదు. అలాంటి స్పెషల్ ఫ్లైట్స్ కూడా పంపించి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించుకునే వ్యక్తి దగ్గర హాస్పిటల్ కోసం ఆ రోజు ఈరోజు ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నారు, ఈరోజు హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ బాగుంది, మళ్ళీ ఇలాంటి హాస్పిటల్ అమరావతిలో పెట్టాలనేది వారి సంకల్పం. డెఫినెట్గా పెడతాం. ఇప్పటికే ల్యాండ్ ఇచ్చాం, దాన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకుపోవాలనో వీరితో కూడా మాట్లాడి మేము చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈయన 1-2 విషయాలే కాకుండా చాలా విషయాల్లో బ్రాకీ థెరపీ, ఎందుకంటే క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు చాలా సఫరింగ్ కానీ బాడీ అంతా కూడా ఇది కావడం కానీ అవన్నీ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం అలాంటి న్యూ టెక్నాలజీ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఒక దీంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఒక నోరి ఫౌండేషన్ కూడా పెట్టాడు. ఆయన మాట్లాడిన మాటల్లో మీరు చూసినప్పుడు ఆయనకి ఎన్ని అవార్డులకు వచ్చిన దానికంటే ఆయన ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు అప్రిషియేట్ చేస్తే అదే పెద్ద అవార్డుగా ఫీల్ అవుతున్నా అంటే అది ఆయనకు ఉండే పట్టుదల. ఒక ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఉండే డాక్టర్కి ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం. ఇలాంటి పేషెంట్ల కోసం నోరి ఫౌండేషన్ పెట్టి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తే ఇంకొక పక్కన మనం ఆలోచిస్తే అందరూ కూడా క్యాన్సర్ అనగానే ముందు పేషెంట్స్ సగం చనిపోతారు, అక్కడి నుంచి ఇంక నెంబర్ రోజులు లెక్కేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి దాని నుంచి ఇంకొక పక్కన చూస్తే సఫరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మామూలు సఫరింగ్ కాదు. మనం కూడా పక్కనుండే వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటాం. ఇంకొక పక్క ఆర్థికంగా కూడా బాగా చితికిపోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఆర్థికంగా కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. వారు చెప్పిన దాని ప్రకారం 22లో మనం చూస్తే 19.9 మిలియన్ క్యాన్సర్ పేషెంట్లు వచ్చారు. ఇండియా కూడా 3వ స్థానంలో ఉంది. చైనా, అమెరికా తర్వాత మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 13 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు, 9 లక్షల మంది వరకు చనిపోతున్నారు. మన దగ్గర ఒక 70,000 వస్తున్నాయి, అందులో మీరు చూస్తే 40,000 మంది దగ్గర చనిపోయే పరిస్థితికి వచ్చారు. అయితే ఇప్పుడే మన వాళ్ళందరూ చెప్పారు, మా మంత్రి గారు కూడా సత్యకుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, అన్ని స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. 4.9 లక్షల మందికి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తే దానికోసం ఒక టార్గెట్ పెట్టుకుంటే 1.5 కోట్ల మందికి పూర్తి చేశారు.
56,851 మంది క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించారు. 2 కోట్ల మంది బెస్ట్ క్యాన్సర్ పరీక్షలు టార్గెట్గా పెట్టుకుంటే 78 లక్షల మందికి ఇప్పటికే టెస్టులు పూర్తి చేశారు. ఇందులో 32 మంది అనుమానితులుగా గుర్తించారు. 1,68,00,000 మందికి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేయాల్సి ఉండగా ఇప్పటికి 41 లక్షల మందికి చేస్తే 34 మంది అనుమానితులుగా గుర్తించే పరిస్థితి వచ్చింది. ఎంత 34,000 34,000 మంది వచ్చారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏ విధంగా మనం కూడా ప్రివెంటివ్, ఇప్పుడే డాక్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉంటే నోరి దత్తాత్రేయ గారితో ఒకటే చెప్పారు, ఇవి 80% వరకు క్యూర్ ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. వారి యొక్క ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను. ప్రపంచంలో ఎన్నో మీటింగ్లకు వెళ్ళారు, విఐపీస్ వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు. బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. కానీ విజయవాడకు వచ్చిన తర్వాత, ఈ పుట్టిన జన్మభూమిని చూసిన తర్వాత చాలా ఆనందం పడుతూ పులకించిపోయే పరిస్థితికి వచ్చారు. నా గడ్డ పైన, నా జన్మభూమి పైన నేను ఈ పుస్తకం రిలీజ్ చేస్తున్నానని చెప్పి ఆనందపడే పరిస్థితికి వచ్చారు. అందుకే వారికి ఒక బాధ్యత చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున క్యాన్సర్ పైన ఆయన అడ్వైజర్గా తీసుకుంటాం, గవర్నమెంట్ అడ్వైజర్గా తీసుకుంటాం. అడ్వైజర్గా తీసుకొని ఆయనకు బాధ్యత చెప్తాం. ఇక్కడే మా సత్యకుమార్ గారు ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎంతమందిని మీరు కాపాడగలిగితే, ఎంతమందికి ప్రివెంటివ్ హెల్త్ కింద, ప్రివెన్షన్ కింద చేయగలిగితే అంత మీ ఇద్దరికి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా అంకితమైన భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అండ్ ఆల్సో బెస్ట్ డాక్టరే కాకుండా క్యాన్సర్ అనేది కూడా చేతివాటం అంటారు. మంచి డాక్టర్ అయితే డయాగ్నోసిస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. చేయడమే కాకుండా ట్రీట్మెంట్ కూడా, హీలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటివి చాలా చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు ఇప్పుడే నేచురల్ ఫార్మింగ్ వెంకటేశ్వరరావు ఒక రైతు పుస్తకాలు మొత్తం తెచ్చాడు. నేను అలాంటి కమిట్మెంట్ ఉండేవాళ్ళు చూసి చాలా ఆనందపడతాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కువ సమాజంలో తయారైతే సమాజానికి అంత ఉపయోగం ఉంటుంది. ఆ పుస్తకాలని రాసి ఏ విధంగా మనం మిల్లెట్స్ కానీ, ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండా సేద్యం చేయాలి, భూమి తాపాన్ని తగ్గించాలి, ఏ విధంగా మళ్ళీ భూమికి కూడా మనం సేవలు అందించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే పుస్తకాలు చాలా రాసి వచ్చాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అమెరికాకు పోయినప్పుడు దావోస్లో మాట్లాడుతూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనలు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అందరూ మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా గ్లోబల్ వార్మింగ్ వస్తూ ఉంది, ఎండలు పెరిగిపోతున్నాయి, టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది, వాతావరణం మారిపోతూ ఉంది, దీనికి ఏమేం మార్గాలు ఉన్నాయని ఆలోచించినప్పుడు ఒక పక్క గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ కవర్ పెంచడం, ఇంకొక పక్క నేచురల్ ఫార్మింగ్ ఒక మార్గం అని చెప్పి డిస్కషన్కి వస్తే నేను అది ఆలోచించిన తర్వాత సుభాష్ పాలేకర్ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన అప్పట్లో ఫార్మర్స్ని మోటివేట్ చేసేవాడు. అతన్ని పిలిపించి నేనంతా ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఫార్మర్స్ అందరిని రమ్మని ఓసారి 5,000 మంది 10,000 మంది ఫార్మర్స్ 3-4 రోజులు కూర్చొని నేచురల్ ఫార్మింగ్ మీద, ప్రకృతి సేద్యం మీద, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ దీని మీద ప్రమోట్ చేశాం. ఈరోజు నాకు ఎంత గర్వకారణం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున నేచురల్ ఫార్మింగ్ జరగడం లేదు. దగ్గర మీరు చూస్తే 10 లక్షల హెక్టార్లలో 10 లక్షల మంది ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ట్రేసబిలిటీకి వెళ్ళాం, సర్టిఫికేషన్కి వెళ్ళాం. ఏ రైతు పండించాడు,
ఏ విధంగా పండించాడు, మనం తినే ఫుడ్ ఒకసారి ఇప్పుడే టెక్నాలజీ అంటే అందరూ నన్ను గుర్తు చేస్తూనే ఉంటారు. నేను కూడా ఇంకొక అడుగు ముందుకు పోవడానికే ఆలోచిస్తూ ఉంటాను. ఎగ్జాక్ట్గా 95లో ఐటీ కోసం ఆలోచించాం. ఆ రోజు మీరు చూస్తే హైటెక్ సిటీ కట్టాం. అదే సమయంలో ఇప్పుడే ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, అప్పుడు రామకృష్ణ అని హెడ్ ఉంటే ఆయన దగ్గర పనిచేసేవాడు. ఆ రోజు ఆయన మేము వచ్చాం సార్, మీరంతా చెప్తుంటున్నాం, మీరు అక్కడ తీసుకెళ్ళి హైటెక్ సిటీ కడతానన్నారు. మాకే ఆశ్చర్యం వేసింది, అక్కడ పాములు తిరుగుతున్నాయి, ఇక్కడ హైటెక్ సిటీ ఏంటి? అప్పుడు మేము టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ ఉంటే వాళ్ళు రిపోర్ట్ ఇమ్మన్నాం. రిపోర్ట్ ఇమ్మంటే ఇక్కడ ఏం వ్యాపారం జరగదు, క్యాన్సిల్ చేసుకుని వెళ్ళమన్నారు. కానీ మీరు కట్టమంటే కట్టాం, మా డబ్బులు పోయిందనుకున్నాం. మీరు మార్కెట్ చేసి 1 year లోపల ఫుల్గా వచ్చారు, అందరూ వచ్చారు. ఈరోజు హైదరాబాద్ చూస్తే ఆ రోజు గుర్తొస్తుందని ఇప్పుడే చెప్పాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ అందరికీ. ఎవరు నమ్మలేదు. ఈరోజు నేను ఏదైనా మాట్లాడితే మళ్ళీ కొంతమంది రాస్తూ ఉంటారు, ఈయనంతా రేపుడు గురించి మాట్లాడుతున్నాడు, ఈరోజు గురించి పనిచేయడం లేదు, ఇలాంటి రాసే వార్తలు కూడా ఉంటాయి. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఫ్యూచర్ను గురించి ఆలోచించకపోతే మనం అనుకున్న ప్రగతిని సాధించలేము. ఇప్పుడు అందుకే నోరి దత్తాత్రేయ గారు కోరేది, ఆయన ఏఐ కూడా పర్ఫెక్ట్గా హెల్త్లో ఉపయోగిస్తున్నాడు. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఈరోజు ఏం ఆలోచించానంటే, డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఆ రోజు ఐటీ హైదరాబాద్లో వచ్చింది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతికి రావాలని, ఎందుకంటే సూపర్ కంప్యూటర్లు వచ్చాయి, ఇంకా అనేకమైనటువంటి మార్గాలు వచ్చాయి. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్కి ఫ్యూచర్ ఉంది, డీప్ టెక్నాలజీస్ ఫ్యూచర్ ఉంది, నేచర్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇవన్నీ జరగాలంటే ఆ దృష్టితో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను పెద్ద కంపెనీలను టీసీఎస్ కానీ, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, అదే మరి ఐబిఎం, అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీళ్ళందరినీ కూర్చొని పెట్టి మాట్లాడాం. తొందరలోనే ఇక్కడ డీప్ టెక్నాలజీ ఎట్లా వాడాలి, దీనికి రీసెర్చ్ ఎట్లా చేయాలి, క్వాంటమ్ కంప్యూటింగ్కి ఎట్లా రావాలి, అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు అందరూ మాట్లాడేస్తున్నారు ఏఐ కూడా. ఒకప్పుడు ఏఐ అంటే ఫోన్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఏఐ మాట్లాడే పరిస్థితికి వచ్చాం. అది రియాలిటీ. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ముందుకు పోవాలంటే ఈ ప్రాంతం టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం మీ అందరికి చెప్తున్నాను. పంజాబ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్. పంజాబ్లో ఉండే వాళ్ళందరూ కూడా దేశభక్తితో దేశాన్ని రక్షించడానికి ఆర్మీకి వెళ్తారు. రెండోది, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్, వీట్ కానీ గోధుమలు కానీ. కానీ ఆ రాష్ట్రంలో ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేసి, పెస్టిసైడ్స్ వేసి, ఈరోజు మీరు చూస్తే ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ వస్తుంది క్యాన్సర్ పేషెంట్స్తో. కెన్ యూ ఇమాజిన్? ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఢిల్లీకి వచ్చేది. ఆ ట్రైన్ దేనికంటే లేబర్ని తీసుకొని వస్తుంది, మళ్ళీ సాయంత్రం వెళ్తూ ఉంటుంది. అలాంటిది ఈరోజు దేశం నష్టపోయే విధంగా పంజాబ్లో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే అప్పుడప్పుడు ఇంత మునిపే మా మంత్రి అన్నాడు, నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. కాబట్టి ఈ రెండు కానీ మనం ఫాలో అయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. పొగాకు కానీ, మద్యం కానీ, ఇవన్నీ కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ గారికి ఎన్ని చెప్పినా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మీకు క్యాన్సర్ వస్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు తప్ప క్యాన్సర్ రాకుండా చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది.
ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఎక్కడికి పోయినా ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం, ఫాస్ట్ ఫుడ్ తినడం, విపరీతంగా ఈ యొక్క పెస్టిసైడ్స్ అన్ని వాడడం, ఇవన్నీ చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పెద్ద ఎత్తున ఈ 4-5 సంవత్సరాల్లో 50 లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ వస్తుంది, ప్రకృతి సేద్యం వస్తుంది. దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ ఉంటుంది, ఇంకో పక్కన ట్రేసబిలిటీ ఉంటుంది. ఎక్కడ పండింది, ఏ రైతు పండించాడు, ఏ విధంగా వ్యవసాయం చేశాడు, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ సమానంగా మళ్ళీ మీకు ఇది ఆర్గానిక్ ఫుడ్డా లేదా అని సర్టిఫికేషన్ కూడా ఇస్తుంది. కాబట్టి అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి పుస్తకం, నేను వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది, భావితరాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక సంకల్పంతో అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యే దాంట్లో నోరి దత్తాత్రేయుడు గారు ఒక్కరు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మళ్ళీ మన రాష్ట్రం కోసం, పుట్టిన భూమి కోసం ఇక్కడ నేను సేవలు అందించాలని ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తిని మనందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలకడమే కాకుండా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు మనం వాచ్ చేస్తున్నాం వికసిత్ భారత్ 2047, ఇండియా విల్ బి నెంబర్ 1 or 2. ఈరోజు మీరు చూస్తే ఇండియా ఈరోజు పరిస్థితి చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో ఇంకా 2-3 ఏళ్లలో 3వ ప్లేస్కి వస్తాం. రాబోయే 23 ఏళ్లలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉంటాం. దేశానికి ఒక అదృష్టం వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. 91లో పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికాడు. అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగు వారి ఉనికిని కాపాడాడు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ద్వారా ఇండియాని నెంబర్ 1గా చేయాలంటే నా ఆలోచన 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలన్నది నా సంకల్పం. అదే సమయంలో భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కడుందంటే దానికి కూడా చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది మన సంకల్పం. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు విధ్వంసం గురించి. నేను విధ్వంసం గురించి మాట్లాడలేదు. ఇక్కడ విధ్వంసం ఉంటుంది. అలాంటి విధ్వంసం నుంచి రికవర్ చేయడానికే మనం అందరం ఉన్నాం. నోరి గారు ఎట్లయితే క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఆయన డాక్టర్గా అయి ఉన్నాడు, రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఇబ్బందులు తొలగించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, వెల్తీ, హ్యాపీ అండ్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ. డబ్బులు ఉండాలి, డబ్బులు లేకపోతే క్యాన్సర్ వస్తే కూడా ట్రీట్మెంట్ తీసుకోలేం. అదే మాదిరిగా డబ్బులే కాదు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యమే కాదు ఆనందం కూడా ఉండాలి. ఎప్పుడూ సీరియస్గా ఉండి బాధలు పడితే కూడా అది జీవితం కాదు. అందుకే ఇవన్నీ రావడానికి నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని పనిచేస్తున్నా. అయితే నేను ఎంత ఫాస్ట్గా పోవాలనుకున్నా మీరు కూడా నాతో నడవాలి. అట్లా కాకుండా మీరు ముందు పోతామంటే మీరు నన్ను లాగారనుకోండి, అక్కడి నుంచి కొంతవరకు పోయి మేము కూడా అలసిపోయే పరిస్థితి వస్తుంది. అది రానివ్వకుండా చూసుకోవాలి. నేను ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా తీసుకొస్తాను, టెక్నాలజీ ఎక్కడున్నా తీసుకొస్తాను. పరిపాలన కూడా సమర్థవంతంగా నడిపించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. ఇప్పుడు
నోరి దత్తాత్రేయుడు గారికి అదనపు భారం. నేను ఇచ్చింది పదవి కాదు, బాధ్యత వారికి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి వల్ల కొన్ని వేల మందికి, లక్షల మందికి క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం వస్తుంది. అందుకే వారిని అడిగాను, వారి కన్సల్ట్ తీసుకొని ఇప్పుడు అనౌన్స్ చేశా. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సుజావుగా జరిగే పరిస్థితి వస్తుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నోరి దత్తాత్రేయుడు గారిని మీ అందరి తరపున, ఈ కృష్ణా జిల్లాలో చాలామంది ఉత్తమ పురుషులు పుట్టారు. కానీ ఒకప్పుడు నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి రాణించారు కానీ ఇక్కడ మాత్రం ఉండడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఉండే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే రాజధాని వచ్చినప్పుడు అవకాశాల కోసం హైదరాబాద్ పోయారు. ఒకప్పుడు ఇక్కడ రాజధాని లేదు కాబట్టి నేరుగా ఇక్కడి నుంచి నేరుగా చెన్నైకి వెళ్ళారు. కొంతమంది నేరుగా అమెరికాకి వెళ్ళారు, కొంతమంది వేరే దేశాలకు వెళ్ళారు. కానీ ఎక్కడ పోయినా రాణిస్తున్నారు. ఇక్కడ మాత్రం అలాంటి అవకాశాలు రాలేదు. అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని అందరం ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పారు, అదే మరి దత్తాత్రేయుని గారు చూశారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇండియన్ ఎడ్యుకేషన్, మనకుండే టీచింగ్ ఫెసిలిటీస్ కానీ ప్రపంచంలో ఏ దేశానికంటే తక్కువ కాదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇటీవల కొంతమంది మాట్లాడుతూ ఇంగ్లీష్ గురించి మాట్లాడారు. చదువు అనేది మనం మాతృభాషలో చదువుకుంటే చదువు వల్ల నాలెడ్జ్ వస్తుంది. ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే. ఆయన పుట్టుకతో ఇంగ్లీష్లో పుట్టలా, లేకుంటే ఇంగ్లీష్ వాడిగా పుట్టలా, తెలుగు బిడ్డగా పుట్టాడు, తెలుగు నేర్చుకున్నాడు, ప్రపంచాన్ని జయించాడు. ఇంగ్లీష్ దానికి అవసరమైనప్పుడు నేర్చుకున్నాడు, ఆటోమేటిక్గా వస్తుంది. అది ఆయన సాధించిన విజయం. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టు పుస్తకం చదవడం, నాలెడ్జ్ పెంచుకోవడం చాలా అవసరం. నిరంతరం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఇప్పుడు స్లోగా మనం చూస్తే ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా వస్తున్నాయి. నాలెడ్జ్ పెంచుకోవడం అనేది అనిత్యం మనం చేయగలిగితే దానివల్ల మనకు జీవితంలో చాలా లాభాలు వస్తాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా వీలైనంత వరకు పుస్తకాలే చెప్తున్నాం, కానీ ఇంకా కొంతమంది మేము చెప్పినట్టుకు రావడం లేదు. నేను అందుకే చాలాసార్లు అందరూ చెప్పింది, ఒక మంచి సంస్కారానికి నాంది పలకడం, ఎక్కడికి వచ్చినా కూడా ఫ్లవర్స్ కాకుండా, గార్లెండ్లు కాకుండా చాలా వరకు నివారించాం. ఇంకా ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్కి మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక పుస్తకం తెచ్చి ఇవ్వడం, ఆ పుస్తకాన్ని లైబ్రరీ పంపించడం, లేకుంటే మీరు ఇచ్చే ప్రతి ఒక్క పైసా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది. అది చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, వండర్ఫుల్ ఈవినింగ్, ఒక మంచి కార్యక్రమం. దీనికి అవకాశాన్ని ఇచ్చినటువంటి నోరి దత్తాత్రేయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పుస్తకాన్ని కూడా చూశాను, చాలా బ్రీఫ్గా ఉంది. ఓసారి కొంతమంది వేల పేజీలు వచ్చేస్తాయి, అది ముయ్యాలంటేనే భారంగా ఉంటుంది. అట్లా కాకుండా సింపుల్ బుక్ తెచ్చారు, చాలా అట్రాక్టివ్గా తెచ్చారు. పబ్లిషర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. గుడ్ లక్, గుడ్ నైట్.